హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం థర్డ్ ఇయర్కి అయితే ఎంటర్ అయిపోతున్నాను. చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనం 9th క్లాస్ 10th క్లాస్ అని లేదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని ఇలా సెకండ్ ఇయర్ వరకే ఉండేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం థర్డ్ ఇయర్ వెళ్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. ఈ ఆనంద క్షణాలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మార్నింగ్ లేచి షర్టు ప్యాంట్ అలా తొడిగేసి బెల్ట్ పెట్టేసి షూస్ అయితే తొడిగేసి బ్యాగ్ తీసుకొని అలా కుర్చీని తన్నేసి కాలేజ్కి అయితే బయలుదేరాను. అలా స్టెప్స్ దిగేసి బ్రేక్ఫాస్ట్ చేసి అలా కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. టుడే థర్డ్ ఇయర్ ఫస్ట్ డే కావడంతో నాకైతే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంటుంది. ఎందుకు నా 2 ఇయర్స్ అన్నీ ఒక్కసారిగా ఫ్లాష్ అవుతున్నాయి. ఒకసారి చూసేద్దామా? ఇంకా కాలేజ్ అయితే వచ్చేసింది. థర్డ్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. టుడే కాలేజ్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం రండి. నాకు కొంచెం మాత్రం ఎక్కువ అనమాట. 30 మినిట్స్ ముందే వచ్చేసాను. నాకైతే ఎగ్జైట్మెంట్ అస్సలు ఆగట్లేదు. క్లాసెస్ స్టార్ట్ అయ్యేలోపు మనం కాలేజీని అయితే చూసేద్దాం రండి. ఇది మా ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. చూసేకి సూపర్ ఉంటుంది. ఇవి చూసారా? ఇవి చూడటానికి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఇంకా క్లాస్ టైం అయితే అవుతుంది. రండి చూసేద్దాం. నేనేదో ఓవర్గా ఎగ్జైట్ అవుతున్నా కానీ ఇక్కడ క్లాసెస్ అయితే నార్మల్గానే ఉన్నాయి. ఏం చేంజ్ లేవు. ఎదురు అమ్మాయి ఎయిర్ కొంచెం చేంజ్ అయినట్టుంది. అంతకుమించి ఏం లేదు. ఇంకా లైబ్రరీ పీరియడ్ అయితే వచ్చేసింది. రండి మా లైబ్రరీని అయితే చూసేద్దాం. ఇక్కడ చాలా కూరలు చూడాల్సి వస్తుంది. బట్ డోంట్ వరీ, చూసేయండి. ఆగండి, ఏంటి వీళ్ళ డ్రామాలు చూసి చదివేస్తున్నారు అనుకుంటున్నారా? అంత లేదు ఫ్రెండ్స్. చూద్దాం రండి వీళ్ళ డ్రామాలు ఎట్లుంటాయి. వీడికి పాలిటిక్స్ అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే నరేంద్ర మోడీ అయితే చూస్తున్నాడు. వీడైతే ఏకంగా క్రికెట్ లైబ్రరీకి అయితే చేశాడు. చూడండి, మనోడికి క్రికెట్ అంటే పిచ్చ క్రేజ్. సచిన్ టెండూల్కర్ అంటే ఇంకా గొంతు కోసేసుకుంటాడు. ఇంకా వీడి గురించి ఏం చెప్తాం? 24/7 వన్ కొట్టు, ఇన్ని కొట్టు, వన్ చంపు అని ఒకటే ఫ్రీ ఫైర్, ఒకటే పబ్జీ అండి. ఫుల్ పీక్స్లో ఉంటాడు ఇంకా ఫ్రీ ఫైర్లో. అబ్బో, మనోడు ఇంకా అంతా హై స్టాండర్డ్లో చదువుతాడు. చూడండి మనోడు స్టాండర్డ్స్ ఎట్లుంటాయో. మామూలుగా ఉండవు మనోడితో. వాడి పేజ్ చూసి మాత్రం మోసపోకండి. మంచి టాలెంటెడ్ పర్సన్. ఇంకా క్లాసెస్ అయితే అయిపోయినాయి. అలా నెస్కేఫ్కి అయితే వచ్చేసాం. ఇది మా కాలేజ్ నెస్కేఫ్ అనమాట. మనోడు చూడండి ఆర్డర్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఇంకా తినటమే లేటు. కాఫీ వచ్చి 5 మినిట్స్ అవుతుంది. మనోళ్ళు స్నాప్లు తీసుకోవడంలో మాత్రం బాగా బిజీ అయిపోయారు. చూడండి ఒక్కొక్కరు స్నాప్స్ అట్లా వేస్తున్నారు. ఇంకా వీళ్ళైతే తీసుకునేటట్లు లేరులే అని మనమే ఫస్ట్ అయితే లాగే చేసాం. మనోళ్ళు చూసారా? కరెక్ట్గా బిల్లు కట్టే టయానికి ఇండియాలోని డెమోక్రసీ చర్చలన్నీ వీళ్ళే పెడుతుంటారు.
చూడండి ఇంకా ఇప్పుడైతే అయిపోదు అది. ల్యాబ్ చేస్తూనే ఉంటారు ఇంక ఇలా అవ్వదని చెప్పేసి మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టేసి వెయిటర్ని అయితే పిలిచేసామన్నమాట. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ మొబైల్ అయితే తీశాడు. వాడి ఫేస్ చూడాలి, ఇంకా వాడే బిల్లు కట్టాలి ఇప్పుడు చచ్చినట్టు. చూడండి మనోడు అసలే బిల్లు కట్టి బాధలో ఉంటే అతనైతే అస్సలు తేగట్లేదు మనోడికెళ్ళి. ఫైనల్లీ చూసేశాడు, ఫైనల్లీ బిల్ అయితే పే చేశాడు. చూడండి ఇంకా బయటకు వచ్చి ఫుల్గా అయితే నవ్వుకున్నాము. మనోడి ఫేస్ అయితే మాడిపోయింది. చూడండి ఎలా ఫైట్ చేస్తున్నాడు. వీడిని ఇప్పటి వరకు చూడలేదు కదా. వీడియో మా కెమెరామాన్ అనమాట. వీడియోస్ అయితే ఎక్సలెంట్గా తీస్తాడు, అలానే ఫుడ్ కూడా గట్టిగానే పట్టిస్తాడు. సో ఫన్నీ, అసలు బాగా జోకులు చేస్తాడు. చూడండి ఇదే మా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎవ్రీడే ఎవరింటికి వాళ్ళు వెళ్ళి హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడైతే కూర్చుంటాం. స్పెసిఫిక్గా మాట్లాడుకోవడానికి ఏముండదు, అన్నీ వేస్ట్ వ్యవహారం, వేస్ట్ ముచ్చట్లు. బట్ అలా వెళ్ళిపోతుంటుంది టైం ఇంకా. బట్ ఎందుకో తెలియదు ఈ ప్లేస్కి రాకుండా అయితే ఉండలేము. ఇంకేంటి చూస్తున్నారు, ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటమే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.